హాయ్ అందరికీ. ఎండలైతే మామూలుగా లేవు. నేను మా పిల్లలతో మమ్మీ వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాననమాట. ఈరోజు వాళ్ళ యానివర్సరీ. సో మార్నింగ్ నుంచి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తి చేసేసుకొని, మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ చేయించేసి, వాళ్ళకి లంచ్ చేయించేసి, ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ చేసుకొని వెళ్తాం కదా. బయటికి వెళ్ళాలంటే ఊరికే కాదు కదండి. ఏవైతే ఉంటాయో అవన్నీ ఫినిష్ చేసుకోవాలి. లైక్ బట్టలు ఉంటాయి అవి క్లియర్ చేసుకోవాలి, బాసలు ఉంటే క్లియర్ చేసుకోవాలి, వీళ్ళకి కావాల్సినవి చూసుకోవాలి, ఆ తర్వాత బయటికి వెళ్ళాలి. వీళ్ళైతే నార్మల్గా ఇంట్లో డిషుమే, బయట వెళ్తే మాత్రం ఇంకా కబుర్లు చెప్పుకుంటారనమాట. తన వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమిస్తారు, తినేమిస్తుంది అంటే లైక్ బర్త్డే ఉండే సో చాక్లెట్ ఇచ్చింది అది ఇది అని చెప్పి వాళ్ళ చెల్లితో షేర్ చేసుకుంటుంది. మా ఇంటి నుంచి అయితే మాకు ఒక 15 మినిట్స్ అలా పడుతుంది అనమాట. కానీ ఎండలో వెళ్తుంటే తెలుస్తుంది అసలు. మనం ఆటోలో కూర్చొని వెళ్తుంటేనే ఇలా ఉంటుందంటే నార్మల్గా ఫుట్పాత్ పైన బయట ఖచ్చితంగా వర్క్ చేసుకోవాలనే వాళ్ళ సిచ్యువేషన్ అయితే ఇంకా డిఫికల్టే. సో ఫైనల్లీ ఇంటికి చేరుకున్నాము. సో మమ్మీ వాళ్ళకి డాడీ వాళ్ళకి బట్టలు అయితే పెట్టేశామన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న వాళ్ళు మా చిన్నత్తమ్మ ఇంకా చిన్న మామయ్య అనమాట. మా డాడీ వాళ్ళ చిన్న సిస్టర్ ఇంకా వాళ్ళ హస్బెండ్, వాళ్ళు కూడా బట్టలు పెట్టారు. మళ్ళీ మమ్మీ అత్తమ్మ వాళ్ళకి, నాకు, పిన్ని వాళ్ళకి కూడా బట్టలు పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మా బాబాయ్ ఇంకా పిన్ని అనమాట. మా పిన్ని వాళ్ళు కూడా బట్టలు పెట్టారు. సో అందరం కలిసి సెల్ఫీ తీసుకున్నాం అనమాట. మమ్మీ వాళ్ళ 33వ యానివర్సరీకి ముచ్చటగా 3 జంటలు కలిసాయని చెప్పొచ్చు. ఇక్కడ మా అత్తమ్మ, పిన్ని ఇంకా మా మమ్మీ ఉన్నారనమాట. సో మమ్మీకి నేను పెట్టిన శారీ మేము విజయవాడ వెళ్ళాము, అక్కడి నుంచి తీసుకొచ్చిన శారీ నేను మమ్మీకి పెట్టాను. అక్కడ అమ్మవారి శారీ అయితే కొన్నాను అనమాట. సో అదే మమ్మీకి పెట్టాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందరం అలా ఎంజాయ్ చేసేసామన్నమాట. బట్ ఫైనలీ అత్తమ్మ వాళ్ళు కూడా వెళ్ళారు, పిన్ని వాళ్ళు కూడా నైట్ వరకు వెళ్ళారు. నేనైతే నెక్స్ట్ డే రోజు రిటర్న్ అవుతున్నాను. నేను 4కి అలా స్టార్ట్ అయ్యాను అనమాట ఈవినింగ్. అప్పటికి కూడా చాలా ఎండ ఉంది అసలు. మా పాపకి హాలిడే ఉండడంతో సో ఆ రోజు టైం స్పెండ్ చేసాము. అంబేద్కర్ జయంతి వల్ల హాలిడే ఇచ్చారు కదండి. సో అందుకని హాలిడే ఉందని ఆ రోజు టైం స్పెండ్ చేసి నెక్స్ట్ డే రోజు అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకో 15 మినిట్స్లో రీచ్ అయిపోతాం.